నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. మీడియా మిత్రులకు నమస్కారము. గత కొద్ది రోజుల నుంచి అంతా సోషల్ మీడియాలో వస్తున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉన్నది. ముఖ్యంగా వైసీపీ నాయకులకు ఎందుకంత ఇంట్రెస్ట్ మాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా వేణుగోపాల్ పార్టీలో ఎంతో యాక్టివ్గా ఉండి ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో తిరుగుతూ యాక్టివ్గా ముందుకు పోతా ఉంటే ఎక్కడ ఇతను డెవలప్ అవుతాడు అనే ఉద్దేశంతో అతని మీద కక్ష కట్టినట్టున్నారు. అంతే తప్ప ఓపెన్గా ఏమీ అక్కడ జరిగింది ఏమీ లేదు. బాధితులే ఒప్పుకుంటా ఉంటే మాకు అన్యాయం జరగలేదు అని చెప్పని వీళ్ళంతా ఎందుకు అమలు చేస్తున్నారో అర్థం కావడంలే. ముఖ్యంగా చెప్తున్నాము, ఇంక మీట ఎన్ని సాధించుకొని గమ్మన ఉండకపోతే. అందరికీ నమస్కారం. రేవూరు వేణుగోపాల్ మీద ఇలా దుర్ప్రచారం చేసి గ్రూపులలో ట్రోల్ చేసిన ప్రతి ఒక్క నా కొడుకు నేను చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, దళితులంటే మీకు చిన్న చూపుగా ఉందేమో, కానీ దళితుడు ఎదగడం మీరు ఓరవలేకపోతున్నారు. మీరు కళ్ళు మూసుకోండి అయ్యా, మాకు సంబంధం లేదు. కానీ ఇలాంటి దుర్ప్రచారం చేయడం వల్ల చట్టపరమైన చర్యలు తీసుకొని మేము ఎంత దూరమైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు మేము ఒంటిమిట సీఏ గారిని కలిసాము, ఎందరూరు ఎస్ఐ గారిని కలిసాము, పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కేసు కూడా కట్టి దర్యాప్తు చేసి కేసు కట్టి మీకు న్యాయం జరుగుతామని చెప్పినారు. అయితే వైసీపీ నా కొడుకులకి చెప్తున్నాం, మేము టీడీపీలో 20 సంవత్సరాల నుంచి చేస్తున్న రేవూరు వేణుగోపాల్ మీద ఇద్దరు దుర్ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ వెలుకలు తీసి వాళ్ళకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఈ విషయాలు అందరికీ తెలిసినట్టే, కానీ తుంటి ఎల్లయ్యకు వేణు దగ్గర నుంచి అప్పుగా ఇప్పించిన అమౌంట్ నేను దగ్గరుండి శశికుమార్కు వాళ్ళ బామర్ది శశికుమార్కి ఇప్పించింది నేను, అమౌంట్ పడతానే ట్రాన్స్ఫర్ చేయించింది నేను. దీంట్లో ఎటువంటి అవాంతరాలు జరగలేదు. కానీ ఒక దళితుడు, ఒక యువకుడు నందలూరు మండలంలో ఎదుగుతున్నాడని అగ్రకులాలకు చెందిన వాళ్ళందరూ ఎట్లా దుష్ప్రచారం చేసి లేనుకొని గ్రూప్లో పెట్టి నేను ఒకరి తర్వాత ఒకరు ప్లానింగ్గా ఇట్లా చేస్తే, అంటే ఒక అగ్రకులాలు మాత్రమే ఎదగాలన్న రాజకీయంలో దళితులు ఎదగకూడదా, యువకులు రాకూడదా? ఇలాంటి విషయాలు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని ఒంటిమిట సీఏ గారిని కలిసాము. అలాగే మన తెలుగుదేశం పార్టీ కూడా ఈ విషయాన్ని గట్టిగా తీసుకొని కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తేనే మా ఇక్కడ వేణుగోపాల్కి న్యాయం జరుగుతుంది. ఈ విషయాన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నా మీద ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. తుంటి ఎల్లయ్య దగ్గర నేనేదో 8 లక్షలు అక్రమంగా కాజేశాను సీఎంఆర్ఎఫ్ డబ్బులని చెప్పి దుర్మార్గమైన నిందలు వేస్తూ ఈ యొక్క వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దుర్మార్గం గురించి ఈరోజు సీఏ గారిని కలవడం జరిగింది. సాక్షాత్తు తుంటి ఎల్లయ్య వాళ్ళ బామార్ది శశికుమార్ చెప్తా ఉన్నారు, మేము అతని దగ్గర తీసుకున్నటువంటి అప్పులు వాళ్ళుగా చూపించాం. వాళ్ళే చెప్తా ఉన్నారు ఎటువంటి తప్పు జరగలేదు సీఎంఆర్ఎఫ్లో, అటువంటి దానిపైన మీరు ఎవరు తలదూర్చొద్దు అని చెప్పి వాళ్ళు కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద నేను ఒక ఎస్సీ కులానికి చెందినవాడిని కాబట్టి అగ్ర కులాల వారు ఈడు సీఎం గాడికి పోవడం ఏంటి, లోకేష్ గాడికి పోవడం ఏంటి, ఈడు రాజకీయం నందలూరు మండలంలో ఈడు రాజకీయం చేయడం ఏంటి, ఈడు ఎదిగిపోతున్నాడు, ఇది ఏదో రకంగా ఈయన ఇబ్బంది పెట్టాలని చెప్పి తుంటి ఎల్లయ్యను ఏదో రకంగా మభ్యపెట్టి పాపం ఆయన ఏదో బాధపడుతూ ఉన్నాడు. నువ్వు దేవుళ్ళగా సాయం చేసావునైనా నాకు ఈరోజు నీ మీద ఇటువంటి జరుగుతుందంటే నాకే అసలు నిద్ర రావడం లేదు, అనవసరం నాకు ఏం మాట్లాడుతూ నాకు అర్థం కావడం లేదు. ఎంత బాధపడుతూ ఉన్నాడు. ఈరోజు నాకు దాదాపు 20 సంవత్సరాల రాజకీయ చరిత్ర, ఏ రోజు కూడా ఒక చిన్న మచ్చలేదు. తెలుగుదేశం పార్టీ కోసం అనేక కార్యక్రమాలు చేశా, సిద్ధాంతాల కోసం పనిచేశాం. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తా. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈ యొక్క రాష్ట్రంలో బలపరుస్తాం. అట్లాగే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో తెలుగుదేశానికి ఎటువంటి మచ్చ లేకుండా ఈ యొక్క కార్యక్రమాలను మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ
ఏదైతే నా మీద దుష్ప్రచారంగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నారో వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ కేసులు కట్టాలని చెప్పి ఈరోజు ఒంటిమిట్ట సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో దాని మీద విచారణ చేసి కేసు కడతానని కూడా సిఐ గారు చెప్పడం జరిగింది.